దోమల్లేని ప్రదేశాల్లో బీజేపీ నేతలు నిద్ర చేశారని విమర్శించారు ఎమ్మెల్యే వీరేశం. కార్యకర్తల ఇళ్లలో పడుకుని డ్రామాలాడారని మండిపడ్డారు. మూసీ యాత్రను కిషన్ రెడ్డి విహారయాత్రలా చేశారంటూ విమర్శించారు ఎమ్మెల్యే వీరేశం. ఆ మూసి నీళ్లతోని సాయంత్రం కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని ఆడ మంచం మీద పడుకొని మళ్ళీ పొద్దునట ఆ నీళ్లతో స్నానం చేస్తాడని నేను అనుకున్నా. కానీ మూసీలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈగల కంటే లావు ఉన్నటువంటి దోమలు, భయంకరమైనటువంటి దోమలు లేస్తాయి. ఆ దోమలు భయంకరంగా కలుస్తాయి, భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంటుంది. నువ్వు ఎన్ని గంటలకు ఎంటర్ అయిన వాడికి ఆ ఈగలు దోమలు 7 గంటలకు దోమలు వచ్చేసి 7 గంటల దాకా అక్కడ ఎవరో ఆడొక ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒక కార్యకర్త ఇంట్లోనో మీరు నిద్రించి మళ్ళీ పొద్దునట్టు ప్రెస్ మీట్ పెట్టిపోయారు. మీరు తీర్థయాత్రకు పోయినట్టు పోయిన తప్ప అక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి మీరు పోలేదు. నిజంగా మీరు ప్రజల సమస్యలు తీర్చేటోళ్ళు అయితే 24 అవర్స్ మూసి నీళ్లతోనే మీరు ఎట్లాగా కేటీఆర్ ఎస్టీపీలు పెట్టేసి నీళ్ళని శుద్ధి చేసిందని చెప్పేసి బాటిల్లో చూపిస్తుండ్రు. ఆయనకు సపోర్టెడ్గానే మీరు కదిలీరు కాబట్టి, బీఆర్ఎస్కు బీ టీమ్గా మీరు పనిచేస్తారు కాబట్టి, మీరు కేటీఆర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్లతో ముఖం కడుక్కొని అక్కడ నిద్రిస్తారని చెప్పేసి మేము భావించినాం. కానీ మీరేమో కొండంత రాగం తీసి ఏదో పాడినట్టు మీరు తుసుబాంబులు పేల్చిరు తప్ప మీరు చేసినటువంటిది ఏం లేదు. కాబట్టి ఈరోజు మేము బీజేపీ వాళ్ళని అడుగుతాము, మూసీని ప్రక్షాళన చేస్తే మీకు జరిగే ఇబ్బంది ఏంటి? మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదంటారు, మళ్ళీ మూసీ మీద గేమ్ ఆడుతుంటారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో వస్తాయని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మీరు ఆడుతున్నటువంటి గేమా, లేదు మూసీ ప్రక్షాళన జరగొద్దనేటువంటిది మీ పార్టీ విధానమా, మూసీ ప్రాంత ప్రజలు గట్లనే ఉండాలనేటువంటిది మీ పార్టీ నిర్ణయమా, లేదు నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ ప్రక్షాళన మంచినీళ్ళు రావద్దు అనేటువంటి నిర్ణయమా? మీరు అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా మీ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించమని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని ఈరోజు మేము డిమాండ్ చేస్తాము. నిజంగా నీకు మూసీ ప్రక్షాళన వద్దు అంటే వద్దు అని ప్రకటించు, కావాలంటే కావాలని ప్రకటించు. నిజంగా ఆ ప్రాంతంలో ఇండ్లు పోతున్నటువంటి ప్రజలుంటే వాళ్ళకి ఏం చేద్దాము, ఎట్లాంటి ప్యాకేజ్ ఇద్దాము, ఎట్లాంటి వాళ్ళకు మన ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి. నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించు. కానీ ఈరోజు ఎవరో ఏదో అంటారు కాబట్టి మన వంతుకు మనం అందామనేటువంటి వంతులో సందులో సడమేలాగా వంతు కోసం మాట్లాడేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, పార్లమెంటరీ సిస్టమ్ మీద ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఒక ప్రాజెక్టు సంబంధించి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకి డిపిఆర్ తయారైంది. డిపిఆర్ తయారైన తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అనుమతులు వస్తాయి. అనుమతులు వచ్చిన తర్వాత దానికి ఫైనాన్స్ సంబంధించినటువంటి కేటాయింపులు, ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత టెండర్ పిలుస్తారు. ఇప్పుడు 2 ఏజెన్సీలకు ఇచ్చేసి దీని ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే దీన్ని ప్యూరిఫైడ్ అవుతుంది, వాటర్ ప్యూరిఫైడ్ చేయడంతో పాటుగా దీన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలనేటువంటిది ఏజెన్సీలకు ఇచ్చేసి ఏజెన్సీలతో ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టును ఒకటి తయారు చేస్తారు. ఈ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారై వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాని బడ్జెట్ అంచనాలు ఇవన్నిటిని కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ ప్రాసెస్ అవుతుంది. దీనికి అదనంగా బడ్జెట్ నుంచే నిధులు కేటాయించాలనుకున్నప్పుడు అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ కేటాయిస్తారు. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నటువంటి క్రమంలోనే 1,50,000 కోట్లని 1,50,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఇలా సిలువలు పలవలుగా ప్రచారం చేయటం అంటేనే ఈ ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రికి పేరు రావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్కి పేరు రావద్దు. దీన్ని అవినీతి ప్రాజెక్టుగా, అవినీతి మచ్చలది, అవినీతిమయమైనటువంటిది ఒక గోబెల్స్ ప్రచారం చేయడానికి వీళ్ళు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం తప్ప దీంట్లో అవినీతి లేదు,
1,50,000 కోట్లు కేటాయించింది లేదు, ఇంకా దానికి బడ్జెట్ అలాట్ చేసింది లేదు.